హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా ఎండాకాలం వచ్చిందంటే ఒక పక్క వడియాలు, ఇంకో పక్క పచ్చళ్ళు. ఈ ఎండలు కూడా అలాగే కాస్తున్నాయి. ఏ వడియాలు పెట్టినా 2 రోజుల్లోని ఎండిపోతున్నాయి. నేనైతే బియ్యం పిండితో వడియాలు చేశానండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఎలాగో మీతో షేర్ చేసుకుంటాను. నేనైతే 2 కప్పులు బియ్యం పిండితో అయితే చేశాను. మీకైతే 1 కప్పుతో కొలతలు ఇస్తున్నాను. వడియాలు పెట్టినప్పుడు 1 కప్పు మెజర్మెంట్ తీసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. అదే కప్పు వాటర్ వేయడానికి, పిండి వేయడానికి తీసుకోండి. 1 కప్పు పిండికి 2 గ్లాసులు వాటర్ ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇంకో బాండీలోని 6 గ్లాసులు వాటర్ వేసి బాగా మరిగించుకోండి. ఈ లోపు కొంచెం స్పైసీనెస్ కోసం అయితే నేను 3 గ్రీన్ చిల్లీ, జీలకర్ర వేసి గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. నేనైతే గల్లుప్పే వేసుకున్నానండి. మీరు ఆ వాటర్ టేస్ట్ చూసారనుకోండి, సాల్ట్ టేస్ట్ వస్తే సరిపోతుంది. ఎక్కువ వేసేసుకుంటే అది ఎండిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోతుంది సాల్ట్ అనేది. సో చూసుకొని వేసుకోండి వడియాలు పెట్టుకున్నప్పుడు. వాటర్ మరిగిన తర్వాత ఆల్రెడీ పక్కన పెట్టుకున్నాం కదా బియ్యం పిండి వాటర్, అది ఇందులో కలిపేసి బాగా మరిగించుకోండి. కిందన మాడిపోతూ ఉంటుంది. సో హై ఫ్లేమ్లోనే గరిటతో కదుపుతూ పక్కకి ఎక్కడికి వెళ్లకుండా దగ్గరగా ఉండి అలా కలుపుతూ ఉండండి. అది బాగా ఉడికిపోవాలన్నమాట పిండి. లేకపోతే మనం వడియాలు పెట్టిన తర్వాత క్రాక్స్లా రావడం, క్లాత్కి అంటుకుపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక 10 నిమిషాలు పైనే మీరు బాగా ఉడకబెట్టుకుంటే మనకి వడియాలు అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. వడియాలు బాగా ఎండిన రోజే పెట్టుకోండి. వర్షం పడింది అనుకోండి, మొత్తం ఈ పిండి అంతా వేస్ట్ అయిపోతుంది. అలా పడేయడమే. సో జాగ్రత్తగా చూసి పెట్టుకోండి. ఈ వడియాలు కాటన్ క్లాత్ మీద కానీ ప్లాస్టిక్ కవర్ మీద కానీ పెట్టుకోవచ్చండి. ప్లాస్టిక్ కవర్ మీద పెట్టామనుకోండి, ఈ పిండి కొంచెం ఆరిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పెట్టుకోండి. కాటన్ క్లాత్ మీద అయితే బాగా తడిపి పిండి పెట్టుకోవాలి. నేను ఇదంతా ఎక్కొచ్చి లోపలికి నా పిండి కొంచెం చల్లారిపోయిందండి. అందుకే నేను డైరెక్ట్గా కవర్ మీద అయితే వడియాలు పెట్టేసుకుంటున్నాను. 15 నిమిషాల్లో మొత్తం వడియాలన్నీ పెట్టేసామండి. ఇది రోజంతా ఆరిన తర్వాత ఇలాగ కిందన కొంచెం పచ్చిగా ఉండిపోయింది. నేను తిప్పేశాను. అలాగే ఉంచేస్తే కవర్ మీద ఎండిపోయిన తర్వాత అదంతా అదే ఆటోమేటిక్గా ఊడిపోతున్నాయండి. అది నాకు తెలియక నేను ఇలా తిప్పేశాను. అవి కొంచెం ముడుచుకుపోయినట్టు అయిపోయి, కొన్ని అయితే అలానే వదిలేశాను. అవి మాత్రం పర్ఫెక్ట్గా వచ్చినాయి అనమాట. రెండో రోజు ఇలా అన్నీ తీసేసి కవర్ మీద పెడితే మొత్తం గాలికి ఎగిరిపోయి అవన్నీ తీసి ఇలా లోతుగా ఉన్న గిన్నెలో అయితే వేసానండి. 2 రోజుల్లో చక్కగా ఎండిపోయి సాంబారు, పప్పు వండుకున్నప్పుడు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని వడియాలు పక్కన పెట్టుకొని తినండి. అద్దిరిపోతుంది.